కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని. క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కరు కూడా ప్రశ్నించేవాడు లేడు. ఇప్పుడేమో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట. అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహానా. మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏ 12,000 రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో. ఈ రోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం 12 కోట్లు చేస్తుంది. 2,000 మంది రోడ్డున పడ్డారు అంటే 2,000 మందికి కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలైతే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా, మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నారు. నిజమేనా? పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా? వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు? ఏదీ చేయటం లేదు మన కోసం. కనీసం విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాటన్నా చెప్పించగలుగుతున్నారా? 10 సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ ను అని ఆ స్టేట్మెంట్ ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం. మళ్ళీ చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం. దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం. ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో, కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా, ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా, ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, 2,000 మందిని మీరు అకారణంగా తొలగించారు. వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి. తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక 20 లక్షలో 25 లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.